అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ. జై తెలంగాణ. ఈరోజు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి అయితే చాలా బలవంతంగా సెలబ్రేషన్స్కి వచ్చినట్టు కనిపించింది. ఆయన మాటలు, స్పీచ్ కూడా ఒక 15 నిమిషాలు క్లోజ్. ఆయన చెప్తున్నాడు, బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి నేను స్పీచ్ ఆపేస్తున్నా, ఇంకా ఇదంతా బుక్లో ఉంటుందని చెప్తున్నాడు. బహుశా ఆయన చేసింది ఏమీ లేదు, చెప్పుకోనికి ఏం లేదు అని ఆగిపోయిండే ఏమనిపి. ఒక ఆర్టీసీ వాళ్ళ రెగ్యులరైజేషన్ ఉండే, ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్లో విలీనం చేసేదాన్ని, దాని మీద స్టేట్మెంట్ లేదు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలు ఏంటో దాని మీద స్టేట్మెంట్ లేదు. ఉద్యోగ నియామకాల గురించి ముందు వస్తాయన్న గ్యారంటీ లేదు. 63,000 ఉద్యోగాలు ఇచ్చేసిన అయిపోయింది. ప్రపంచంలోనే ఫస్ట్ టైం మనమే చెప్పుకుంటున్నాం. కొత్త స్కీమ్స్ గురించి ముచ్చటలేదు. ఇంకా పెండింగ్లో ఉన్న హామీలు అమలు చేస్తామనేది లేదు. నిన్ననేమో మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్. అవసరం మనది, మనం బతినాడు చేయించుకోవాలి. అందరితో కొట్టాడుకుంటూ పోతే కుదరదు. ఒక చంద్రబాబు నాయుడు ఒక్కతోనే మంచిగా ఉంటాడా? కేటీఆర్ ఏమో తెలంగాణ రక్షణ కోసం ఒక ప్రతిజ్ఞ చేసిండు జెండా ఎగిరేసిన తర్వాత. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రభుత్వం ఎవరున్నా సరే చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం. ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యాలి. 2.5 years అయింది, ఇంకో 2.5 years ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇక ఈ 2.5 years అయింది కాబట్టి ఏమైనా కొత్త పథకాలు తీసుకొస్తారేమో, కొత్తగా ఏమో చెప్తాడేమో, దీనిలో ప్రభుత్వ ఉద్యోగులు మాకే కోసం ఏమైనా చెప్తారనో, లేకపోతే ఇంకేమైనా చేస్తాడనో, ఈ పెండింగ్లో ఉన్న స్కీమ్స్ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో అనుకుంటారు కదా. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా అసలు చెప్పనే లేదు. ఆయన ఈ 2.5 years, నెక్స్ట్ 2.5 years మీకు చేస్తామని చెప్తానే లేడు. మేము చేసేసినామని చెప్తున్నాం మొత్తం. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదిగోండి, ఇది అని తిరిగిండు. ఇట్లా ఈ పోలీసు ఓపెన్ టాప్ జీబులా తిరిగినందుకే అలిచిపోయాడు. మాటలు కూడా చాలా బలవంతంగా మాట్లాడుతుండు. ఏదో ఓపిక లేకుంటే మాట్లాడుతాను చూడు, ఏదో మాట్లాడదంటే మాట్లాడాలి. ఏమనుకుంటుండే ముఖ్యమంత్రి పోస్ట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉత్తగా మన బచ్చగాల అందరినీ సెటిల్ చేయడం, వెనక ఎదురుగేతులను మేము ఒక 10 తరాల కోసం, 10 తరాలు మేము మా మన్వడు అందరూ సంపాదించుకోనికినే ముఖ్యమంత్రి పోస్టు. ఏంది ఇదంతా? గ్రౌండ్లో పడి ఎండలు పడి తిరుగుడు, ఆడ పోయి గంటలు మాట్లాడు, ఆఫీసర్లు రాసి ఇచ్చిన ఫైల్ మొత్తం చదవడు, ఏంది అన్నట్టున్నది ఆయన తీరు చూస్తే. ఇంత తిరిగిందంట, తిరిగినందుకు ఆయన ఎండగొట్టిందంట. ఎండగొట్టింది కాబట్టి ఇగో చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. మిగతా వివరాలను చదవలేకపోతున్నట్ట. ఎండ తీవ్రత, ఎండ 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 అంటున్నాను. మంచిగా అలవాటు పడ్డారు, ఏసీలకు అలవాటు పడ్డారు. ఏసీలో కూర్చోవాలి, మాట్లాడాలి, దంచి కొట్టాలి ప్రసంగాలు. మరి ఆడ కూడా ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఆయన తిరిగి వచ్చిండు కదా, పానం ఆగుతలేదు. గౌరవవందన కోసం, పోలీసుల గౌరవవందన కోసం ఇందాక చూపించినాం కదా, తిరిగింది కాబట్టి ఆయన ఉండలేకపోతుండు. ఇక చూడండి, ఇంకా చాలా చాలా తమాషాలు ఉన్నాయి దీనిలో. ప్రజల ఆశలు ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు, ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 వరకు రైతులు చూసుకుంటున్నారు. మీ జీవితాల్లో మార్పు రావాలంటే 30 నెలల్లో సాగు భూమి, తాగునీరు, రైతులు, దీనిలో సమూల మార్పులు వచ్చేసినాయి. ఆల్రెడీ తెచ్చేసిండ్రు. రైతుల జీవితాల్లో చాలా మార్పు వచ్చేసింది కదా. రోడ్ల మీద ఉన్నారంటే మార్పు వచ్చినట్టే కదా. మార్పు అంటే ఏంది? అది మంచి అయినా చెడైనా ఇంతకుముందు ఉన్నట్టు ఉండదు, వేరేలాగా ఉంటుంది. అదే మార్పు. తప్పుగా అర్థం చేసుకోవద్దు మార్పును. ఇంతకుముందు మంచి బట్టలు వేసుకున్నాం, చిన్ని బట్టలు వేసుకున్నాం అనుకో, అది మార్పు వచ్చినట్టే కదా. మంచి బట్టల నుంచి చిన్నిపోయిన బట్టలకు వచ్చేసినాం. ఇంకా రైజింగ్ 2047 వరకు ఇంకా మిగతా మార్పులు వస్తాయన్నమాట. అంతవరకు ఇంకా మనం ఉన్న బట్టలు కూడా వదిలేసుకొని తిరగాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఉన్నాయి కూడా చిన్నిపోయిన వేసుకొని తిరుగుతాం కదా, తర్వాత ఇంకో లాగుంటుంది అనమాట ఆయన లక్ష్యం. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం, అన్ని రకాల పంటలు చూసురు ఆయన మాటలు. నైసర్గిక స్వరూపం, నైసర్గిక స్వరూపం కూడా కాదు, అంత బలవంతంగా ఉంది. బలవంతంగా మాటలు అన్నమాట. పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా
అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది. ఆయన డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, వరి వేయద్దు అని చెప్తున్నాడు. అంతకుముందు కేసీఆర్ వరి వేయద్దని చెప్పిండు. అప్పుడే నీ ఫామ్ హౌస్లనేమో 100 ఎకరాలు వేస్తావా, రైతులు మాత్రం వేయొద్దా? ఇప్పుడేమో కేంద్రం గుంటలేదు వడ్లు, మీరు పంటలు మార్చుకోవాలి, మీరు వరి వేయొద్దు ఎక్కువ. మొన్న సమీక్షలు ఆల్రెడీ చెప్తున్నాడు, వరి ఎక్కువ వేయనీయకండి, వానకాలంలో కష్టమవుతుంది అమ్ముకోవడం, ఇప్పటికే మస్తు ఇబ్బంది అవుతుంది, కాబట్టి వరి వేయకుండా చూడండి, అధికారులకు ఆదేశాలు. అంటే వరి వేయొద్దు అని చెప్తున్నాడు సింపుల్గా. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మనం దేనికోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసం తెచ్చుకున్నాం? మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పంట మనం పండించుకోవాలి, మనం అమ్ముకోవాలి, రైతు రాజు కావాలి. అయ్యండి, రైతు రాజు అయిపోయింది, ఇప్పుడు పంటలు ఏదైనా కాడికి వచ్చింది. ఇంకా నిన్న మాట్లాడిన మాట కూడా వినాలి మీరు, ఎందుకంటే నిన్న వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. ఇది చూడండి ఒకసారి. స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మేలుకుంటున్నాం. బీసీ అనే అంగన్వాడీ స్కూల్ ఉంది, టీచర్ లేరు. ఇంకా వేరే వేరే స్కూళ్ళలో ఎట్లా లేరనుకో, అంగన్వాడీ స్కూల్లో కూడా లేరు. ఇంకా ఉన్నాయి చూడండి. వాటర్ లేవు సార్. నీళ్ళు కూడా లేవు. ఆ మీటింగ్లో ఇంకా అంతకన్నా ముందు చాలా విచిత్రాలు జరిగినాయి. రోడ్లు ఉన్నాయంటే ఉన్నాయన్నారు, రోడ్లు వేసిండ్రు, వీలు వేయలేదు. అంతకుముందు గవర్నమెంట్ వేసిన రోడ్లు. వాటర్ కూడా సగం సగం వస్తున్నాయి, బంద్ అయిపోయినాయి. అంతకుముందు మాట్లాడిన వాళ్ళంతా చెప్తారు ఆ విషయాలను కూడా. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది. సమయం ఇవ్వండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలేదు. ముప్పైన కదులుతే అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. ఆనాడు ఆ సమస్య వచ్చినప్పుడు ఫడ్నవీస్ గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే ఊరుకోదు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి వార్నింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రికే. నేను లేస్తే మనిషిని కాదంటారు చూడు, అట్లా పక్క రాష్ట్రంతో మంచిగా ఉండాలని నేనే ఒకప్పుడు చెప్పిండు. చంద్రబాబు నాయుడుతో ఏంది ఆ సంబంధాలు ఏంది, ఆయన తెలంగాణ రాక్షసుడు, తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ రాకుండా అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంది మీ సంబంధం అంటే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచిగా ఉండాలి మనం. ఇప్పుడు అవసరం మనది, తుమ్మిడేటి కట్టాలనుకుంటే అవసరం మనది, అవతలని బతిమాడుకోవాలి, అవసరమైతే పోవాలి. ఈయన ముసాఫిర్ దొరలాగా ఇక్కడ కూర్చుంటాడంట, ఇక్కడ కూర్చొని లేఖ రాస్తాడంట. ఆయన అంతకుముందే ముఖ్యమంత్రి, ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి కాలే ఫడ్నవీస్. ఇక్కడ రేవంత్ని విమర్శించాలని కాదు, మనకు అవసరం ఉన్నప్పుడు మనమే వాళ్ళ ఇంటికి పోవాలి, కూర్చోవాలి, 2 రోజులు ఉండాలి. అవసరమైతే మీ ఇరిగేషన్ మినిస్టర్ పంపాలి, మీ సిఎస్ను పంపాలి, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవాలి, కలవాలి, మన అవసరం చెప్పాలి, సాధించుకొని రావాలి. ఓపిక లేదు, ఏం లేదు. ఫడ్నవీస్కే వార్నింగ్ ఇచ్చినాక ఆయన వదులుతాడా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనది ఏం పోయింది, అవసరం మనది. పోనీ నేనేమైనా ఉద్యమం చేసి ఉద్యమాలు చేసే మనిషి అంటే ఉద్యమాలు చేసే మనిషి కాదు. ఆయన ఉద్యమాలు చేసి వచ్చిండు ఫడ్నవీస్, ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, నిరాహార దీక్షలు చేసి ముఖ్యమంత్రి అయ్యిండు ఆడ, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. ఈయన ఏమీ చేయకుండానే వార్నింగ్ ఇస్తున్నాడు. అదేందో అర్థం కాలేగో. నిన్ననే నారా లోకేష్కి అపాయింట్మెంట్ ఇచ్చినట, మరి ఈయనకు మాత్రమే ఇస్తున్నాడు. ఈయన గురించి ఆయనకు తెలిసిందా, మరి ఏమర్థమైందో, ఎవరు చెప్పిండ్రో బండి సంజయ్ మాట్లాడి వినండి. మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణాయిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట, కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు, అపాయింట్మెంట్స్ కూడా చేతనైతే చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. అర్థమైందా? ఈయనకు చంద్రబాబు నాయుడు తప్ప మిగతా ఎవరు అపాయింట్మెంట్ ఇస్తట్లేరు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎవరు ఇయ్యారు అపాయింట్మెంట్ ఈయనకి. చంద్రబాబు నాయుడుతో మాత్రమే మంచిగా ఉంటాడా, మహారాష్ట్ర మంచిగా ఉండడా? వాళ్ళ సమస్యల పరిష్కారం కూడా మంచిగా ఉంటూనే కాలేదు ఇప్పటిదాకా. ఆడ కొట్లాడతాడంట. ప్రతిదీ రాజకీయం చేస్తే అది రాష్ట్రానికి నష్టం. అన్ని రాజకీయాలు చేసిన అవసరం లేదు. ఇక కేటీఆర్ ఒక ప్రతిజ్ఞ చేయించిండు రేవంత్ రెడ్డి పాలన మీద. 30 సెకండ్స్ చూడండి ఒకసారి. అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం
అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలైనారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు పొంచి ఉన్నది. ఇది ఆయన జెండా ఎగిరేసినాక చేసిన ఒక ప్రతిజ్ఞ. ఎనీవే పాలకునికి ఓపిక లేదని జూన్ 2 ద్వారా అర్థమైంది. పరిపాలన అంటే ఓన్లీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చోవాలి, వచ్చిన వాళ్ళతో శాల్వాలు కప్పించుకోవాలి, కాస్ట్లీ బట్టలు వేసుకోవాలి, హెలికాప్టర్ వేసుకోవాలి, రౌండ్లు కొట్టాలి, పక్కన తిట్టాలి, వీని తిట్టాలి, వాన్ తిట్టాలి, లాగలో తొండలు ఎక్కాలి. ఇదే పరిపాలన అనుకుంటున్నాడు. ఈరోజు ఆయన ఓపిక, ఆయన మాటలు పడి చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.